మొన్న మా అమ్మ, అన్న, అక్కలు అందరూ కలిసి అంబాసిడర్ కారులో ఒక 9 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు, చిన్నపిల్లతో సహా. ఆదివారం రోజు కొన్ని సంవత్సరాల క్రితం నేను వాక్యం అయిపోయింది, జనాలకు ప్రార్థన చేశాను. ఇంటికి వచ్చి అన్నం పెట్టింది, ఒక ముద్ద కలుపుకొని తిన్నాను. రెండో ముద్ద తినబోతున్నాను, ఫోన్ వచ్చింది, ఆ కారు యాక్సిడెంట్ అయింది అని. యాక్సిడెంట్ అయిందని కబురు వచ్చేసింది. 3 పల్టీలు కొట్టింది అని కూడా చెప్పారు. 3 పల్టీలు కొట్టింది అని. మరి 3 పల్టీలు కొట్టింది అంటే కారు నిండా వీళ్ళు అచ్చంగా నా కుటుంబ సభ్యులే ఉన్నారు. ఖచ్చితంగా కొన్ని శాల్తీలైనా డ్యామేజ్ అవుతాయి, ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి, డౌట్ లేదు అందులో. మరి 9 మంది ఉన్నప్పుడు, పసిపిల్లలు కూడా ఉన్నప్పుడు అవుతుంది కదా. 3 పల్టీలు కొట్టిపోయి కారు తలక్రిందులుగా, గాన్లు పైకి, ఆ టాపు కిందికి కాలువలో పడి ఉంది. కాలువలో నాకు వచ్చింది ఫోన్. ఎలా ఉంటుంది ఊహించండి. అమ్మ, తోడబుట్టిన అక్కలు, అన్న, నడుపుతుంది వాడే అన్న, ఆయన కూతురు, ఆయన పిల్లలు ఉన్నారు. నాకు ఏం అర్థం కాల. బాడీ అంతా షివరింగ్ వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది. అంటే ఇక ఏ దుర్వార్త, ఇక ఏం వినబడతాయో ఇంక అర్థమైపోయింది నాకు. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయగలను? నేను రెప్పపాట్లు అక్కడ ప్రత్యక్షమే వాళ్ళని సేవ్ చేయగలనా? చెయ్యలేను. కానీ నా మనవి విని ఏ స్థితిలో ఉన్న వాళ్ళని కూడా బ్రతికించగల సమర్థుడు నా దేవుడున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు ఒకటి చేస్తానని వెంటనే నేను కూర్చున్న దగ్గర నుంచి దిగి మోకాళ్ళేసి దేవుని వైపు చూసి ప్రార్థించడం మొదలు పెట్టాను. మృత శరీరములను కూడా సజీవంగా లేపగల సమర్థుడవు నువ్వు. దయచేసి అందులో ఉన్న ఎవ్వరికి ఏ హాని కలగకుండా దయచేసి కాపాడు ప్రభువా అని మోకాళ్ళలోని ప్రార్థన చేశాను. నేనైతే నిన్ను అడుగుతున్నా, ఇక నీ దయా, నీ చిత్తం. ఇక నువ్వు ఎంతమందిని బతికిస్తావో, ఎంతమందిని తీసుకుంటావో నీ చిత్తం. ఆపడానికి నేను ఎవరిని? కానీ నిన్నైతే అడుగుతున్నాను నేను, నీ కృప, నీ కనికరం అని ప్రార్థన చేశా. ప్రార్థనలోనే ఉన్నా, ప్రార్థన చేస్తున్నా. మళ్ళా ఫోన్ వచ్చింది. ఆ ప్రార్థనలో ఉండగానే మళ్ళా ఫోన్ వచ్చింది. నా ప్రభువు నాకు నేర్పిన అనుభవం అండి. అలవాటు. మళ్ళా ఫోన్ వచ్చింది. ఏమని వచ్చింది ఫోన్ అంటే, ఎవ్వరికీ ప్రాణహాని కలగలేదు, అందరూ సజీవంగా ఉన్నారు, అందరూ బతికే ఉన్నారు అని ఫోన్ వచ్చింది. మళ్ళా దేవునికి స్తోత్రం. ప్రాణాలతో ఉంటే చాలు, ఇక కాళ్ళు చేలు తిరిగినా మళ్ళీ అతుక్కుంటే అదేం ప్రాబ్లం లేదు. ముందు బతికున్నారు కదా, నీకు కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభువా అని లేచాయిగా మోకాళ్ళ మీద. ఎందుకంటే ప్రార్థనకు జవాబు వచ్చింది. అంటే నా ప్రభు వీడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. నేను ముందేళ్ళని సేవ్ చేయాలనుకున్నాడో ఏమో, అది 3 పల్టీలు వేసి పోయి ఇంకో చోట ఎక్కడో పడకుండా నేరుగా పొలాల్లో పంట కాలువలు ఉంటాయే, ఆ కాలువలో పడేటట్టు దాన్ని నడిపించాడు. అందులో పట్టడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళకి ఏం డ్యామేజ్ కాల, కాకపోతే తలక్రిందులుగా ఉన్నారు. ఆ కాలువలో నీళ్లు సగం పడ వచ్చేసినాయి కారులోకి. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ తలకాయలు పైన పెట్టుకొని కూర్చున్నారు. అట్ట పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్లు. ఎట్లా అంటే ముక్కు మునుగుతుంది, ముక్కు మునిగితే పోతారుగా, అందుకని ముక్కు పైకి లేపి స్తోత్రాలు చెప్పుకుంటూ కూర్చున్నారు అందులో. స్తోత్రం 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 చెప్పండి, ఏసు రక్తం అని మా వాడు చెప్పేసరికి అందరూ ఏసు రక్తం అని కారు నిండా ఏసు రక్తం, హల్లెలూయా, యేసయ్యా, స్తోత్రం అనేసరికి అక్కడ బరిగొడ్లు కాసిన వాళ్ళు పరిగెత్తారు. అరే కారు పల్టీలు అయిపోయింది, రే చచ్చిపోయి ఉంటారు రే అనుకుంటే వాళ్ళు పరిగెత్తారు. వాళ్ళు వచ్చి చూసి, వాళ్ళు ఎవరు? ఇప్పర్లపల్లి మన సంఘ విశ్వాసులు. ఎప్పుడు ఆ గేదెలకి ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు, ఆ రోజు మగవాళ్ళు వచ్చారు వీళ్ళ కోసమే. దేవునికి స్తోత్రం. శాలేమన్న వాళ్ళు అన్నరా అనుకుంటా. ఇక ఆ కారుని అలాగా అటు పల్టీ వేపించి
వీళ్ళు మొత్తాన్ని బయటికి తీశారు. ఒక్కళ్ళకి ఏం కాకుండా నా ప్రభువు కాపాడాడు. అంటే పరిస్థితులు విషమించినప్పుడు, మన చేతులు దాటిపోయినటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు అవి మన చేతులు దాటిపోతాయి, కానీ ఆయన చేయి దాటిపోవు. ఆయన అదుపులో ఉంటాయి. ఆయన చిత్తం నేనేం చేయగలను, తీసుకుంటే మాత్రం నేనేం చేయగలను. ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక ఎలా ఉంటే అలా. అయితే ఒక మాట అయితే అడుగుతా, నీ చిత్తం అయితే బ్రతికించే అవకాశం ఇవ్వని అని మోకాళ్ళేసి అడిగా, సేవ్ చేసి. నేను అనుకుంటున్నా ఇంకా వాళ్ళు భూమి మీద ఉండి నాతో పాటు సేవ చేయాల్సి ఉంది. అదే సమయం వాళ్ళలో ఒక్కళ్ళకి అయిపోయినా సరే లేపేసేవాడు, ఇంక అయిపోయింది రా అని. వాళ్ళు నాతో కలిసి ప్రయాణం చేయాల్సి ఉంది, ఉంచాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన కృప. నా ప్రార్థన జవాబు పొందిందని నేను సంబరపడుతున్నా. మీకేం చెప్తున్నానంటే, మీరు ఎదుర్కొన్న అప్పుల సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శరీర రోగాలు కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కావచ్చు, ఏవైనా సరే చెప్పుకోదగ్గ వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆయనకు నువ్వు పంచుకోవచ్చు, ఆయన పాదాల చెంత సాగిల పడవచ్చు, ఆయన దగ్గర నువ్వు గోజాడొచ్చు. నీకు ఆన్సర్ దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇది ఎరిగిన వ్యక్తి ఆమె. ఒక్కొక్క క్వాలిటీ ఆమెని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఘనురాలు 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 అని చెప్పడానికి తగినటువంటి విధంగా ఆమె కనపడింది. నిజంగా ఇది ఘనులకు వచ్చే ఆలోచన, నిజంగా ఇది ఘనులు ప్రవర్తించే తీరు అని. అబ్బా, ఎందుకు పిలిచావు పరిశుద్ధాత్ముడు ఏమైనా ఘనురాలంటే ఆ కారణాన్ని బట్టి. ఆ రోజు ఆ విధంగా దేవుడు నన్ను కాపాడినట్టు, ఆమెను కాపాడినట్టు మిమ్మల్ని అందరినీ కూడా అన్ని విషయాల్లో నా తండ్రి కాపాడును గాక. ఈరోజు దైవజనుడు వస్తే ఒక కుటుంబం చేర్చుకొని ఆ కుటుంబంలో వాళ్ళు కలిసి ముందు ప్రార్థన మొదలుపెట్టి చిన్నగా ప్రేయర్ స్టార్ట్ అయ్యి ఈరోజు అనేక మంది కలిసి ఆ ఇల్లు పట్టక మందిరం కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబము దైవజనుడికి నీడనిచ్చింది. ఆ కుటుంబాన్ని నా తండ్రి ఆశీర్వదించకుండా వదిలిపెడతాడా? ఆ కుటుంబాన్ని నా తండ్రి దీవించకుండా వదిలిపెడతాడా? ఆ కుటుంబానికి శుభాన్ని చేకూర్చకుండా వదిలిపెడతాడా నా తండ్రి? ఆశీర్వదిస్తాడు. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, నేర్చుకోండి, జాగ్రత్త పడండి. షునేమి స్త్రీని గురించి నా ప్రభు నేర్పినటువంటి పాఠాలు నేర్చుకుందాం. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు ఫలం పోగొట్టుకోడు, అంతకు మించి ఎక్కువ చేసిన వాడు ఎంతైనా పొందటానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నువ్వు ఏ స్థాయిలో దేవుని పని కొరకు కోఆపరేట్ చేస్తావు, ఏ స్థాయిలో దేవుని పనిలో నువ్వు పాలిభాగస్తురాలు అవుతావు, అంతగా నీకు ఫలం ఉన్నది అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత చేయగలవో అంత చేయడానికి గిన్నెడు చన్నీళ్ళకు కూడా విలువనిచ్చాడు నా దేవుడు. బిర్యానీ కాదు, వెండి బంగారులు కాదు, నోట్ల కట్టలు కాదు, గిన్నెడు చన్నీళ్లు నువ్వు ఇచ్చిన నా బిడ్డల్ని చేర్చుకొని నేను నీకు ఇచ్చే ప్రతిఫలం నీకు ఇస్తానని నా దేవుడు మాట్లాడాడు. మరి మీరు దైవజనుల కొరకు, దేవుని కొరకు చేసిన దానికి ప్రతిఫలమే కాదు, ఒకవేళ మీరు దేవుని సేవలోనికి వచ్చి మీరు కూడా ఆత్మల సంపాదకులై మీరు కూడా అనేక మందిని రక్షించేవారైతే మీకు ఉపకారం చేసిన వాళ్ళని కూడా నా తండ్రి అంతే దీవిస్తాడు. హల్లెలూయా.